ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు వదిలేసిన గుండె ఇప్పటికీ ఈ కలియుగంలో కొట్టుకుంటుంది అంటే మీరు నమ్ముతారా? ఆ హృదయమే ఒక దైవంగా మారి పూజలు అందుకుంటుంది అని మీకు తెలుసా? అప్పట్లో ఇంద్రజుమ్న అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన భార్యే గుండీచ. అయితే ఈ రాజు చాలా పరాక్రమవంతుడు. ఎన్నో యుద్ధాలు గెలిచాడు. మొత్తం భూమండలాన్ని జయించిన గొప్ప రాజు. కానీ ఎన్ని సంపాదించినా ఆ రాజుకి రాజభోగాలు, సుఖాలు, సంపదలు ఎన్ని ఉన్నా కానీ ఆ రాజుకు సంతోషం అనేది ఉండేదే కాదు. అప్పుడు రాజు దానికోసం ఒక సభను ఏర్పాటు చేసి సూచకులతో ఎన్నో విషయాలను అయితే చర్చించాడు. చివరిగా ఒక గుడిని అయితే నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ గుడి ఎలా ఉండాలంటే తన పేరుని నిలబెట్టేలా ఉండాలి అని, చరిత్రలోనే నిలిచిపోయే అంత గొప్ప గుడిని నిర్మిస్తానని అనుకున్నాడు. ఇక్కడ రాజు ఆలోచన ఏ విధంగా ఉంది అంటే, ఎవరైనా సరే గుడిని నిర్మిస్తున్నప్పుడు అందులో విగ్రహాన్ని పెట్టాలనుకుంటారు. కానీ ఇక్కడున్న రాజు సాక్షాత్తు ఆ భగవంతుడినే గుడిలో పెట్టాలనుకున్నాడు. కానీ ఇక్కడ రాజు యొక్క రజోగుణం బయటపడింది. ఇది ఎలాంటి గుణం అంటే, నువ్వు ఎలాంటి మంచి పనులు చేయాలనుకున్నా అది నీలో ఉన్న గర్వాన్ని పెంచేస్తుంది. అది తప్పులు చేయిస్తుంది, తప్పుదారిలో వెళ్ళేలా చేయిస్తుంది. అలాగే ఈ రాజులో కూడా అత్యాశలు పెరిగిపోయాయి. అయితే ఎప్పుడు ఆ రాజు ఆలోచనల్లో ఇదే తిరుగుతూ ఉండేది. అలా ఒకరోజు తాను మంచం మీద పడుకున్నప్పుడు తన కలలోకి స్వయంగా ఆ భగవంతుడే వచ్చి చెప్తాడు, నేను ఇలా నీలాచలం అనే కొండపై నీలమాధవుడి రూపంలో ఉన్నాను, విగ్రహ రూపంలో కాదు, సాక్షాత్ నేనే అక్కడ ఉన్నాను అని చెప్పేసి మాయమైపోతాడు. అయితే ఈ రాజు ఉదయాన్నే లేచి తన సమస్త సైన్యాన్ని మొత్తాన్ని పంపుతాడు. నీలాచలం పర్వతం ఎక్కడ ఉందో వెతకండి అని వాళ్ళని పంపుతాడు. రాజుకి కుడిభుజంలాగా ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరే విద్యాపతి. ఇక ఆ విద్యాపతికి కూడా నీలాచలం కొండని వెతకమని పంపిస్తాడు. మొత్తం సైన్యం, రాజ్యం ఆ పర్వతం ఎక్కడ ఉందో వెతుకుతూనే ఉంటారు. కానీ ఎవరికి కూడా ఆ పర్వతం ఎక్కడ ఉందో అనేది అంతు చిక్కదు. చివరికి వాళ్ళు ఆ రాజు దగ్గరికి వెళ్ళి, మేం ఎంతోగానో గాలించిన కానీ మాకు ఆ ప్రదేశం అనేది ఎక్కడ ఉందో దొరకలేదు అని మహారాజుకి చెప్తారు. కానీ ఒక్కడు మాత్రం ఆ రాజు దగ్గరికి తిరిగి రాలేడు. ఆయనే విద్యాపతి. ఇక రాజుకి గట్టి నమ్మకం ఉంటుంది, విద్యాపతి ఎలాగైనా కానీ సాధించి తిరిగి వస్తాడని. ఇక్కడ మీకు విద్యాపతి గురించి చెప్పాలి. ఆయన ఒక ధర్మాత్ముడు. రజోగుణం అటువంటిది ఏమీ లేదు ఆయనకి. ఇక రాజు చెప్పిన పని చేయాలి అని దృఢ సంకల్పం ఉంది. అలా అతని వెతుకుతూ వెళ్తూ ఉంటే ఆయనకి ఒక కారడవి కనిపిస్తుంది. అందులో తన గుర్రం కూడా నడవదు. అప్పుడు విద్యాపతి తన గుర్రాన్ని అక్కడ ఒక చెట్టును కట్టేసి తాను అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వెళుతున్నప్పుడు ఆ అడవిలో ఒక సరస్సు పక్కన ఒక అందమైన స్త్రీ కనిపిస్తుంది. ఆమె అడవిలో నివసించే గోండు జాతి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు చెందిన స్త్రీ. ఇక ఆ విద్యాపతి రోజు అక్కడే వెతుకుతూ ఉండేవాడు. అలా రోజు ఆ స్త్రీ కూడా కనిపిస్తూనే ఉంటది తన సకులతో. అలా ఒకరోజు ఆ స్త్రీ తన ప్రేమను కూడా వ్యక్తపరుస్తుంది ఆ బ్రాహ్మణుడైన విద్యాపతికి. చివరికి వారు వివాహం కూడా చేసుకుంటారు. ఇక్కడ స్త్రీ గురించి మీకు ఒకటి చెప్పాలి. ఆ స్త్రీ వాళ్ళ తండ్రి గోండు జాతికి ప్రజాపతి లాంటి వాడు. అయితే ఆయన ప్రతిరోజు అర్ధరాత్రి కాగడ పట్టుకొని అడవిలోకి వెళ్ళి అక్కడ నీలామాధవుడిని దర్శించుకుంటాడు. మరి తిరిగి ఉదయం తిరిగి వస్తాడు. కానీ దీని గురించి తన భర్తకి చెప్పాలా వద్దా అని సందేశిస్తూ ఉంటుంది ఆ స్త్రీ. విద్యాపతి కూడా ఎన్నోసార్లు అడుగుతూనే ఉంటాడు. కానీ ఆమె ఏమి చెప్పదు. ఇక విద్యాపతి కూడా గమనిస్తూనే ఉంటాడు. అడవిలో ఉంటాడు కదా, ఆ ప్రజాపతి స్థాయిలో ఉన్న తన మామగారు రోజు అర్ధరాత్రి కాగడా పట్టుకొని వెళ్తున్నాడు. వచ్చేటప్పుడు తన నుండి సుగంధమైన పరిమళం వెదజల్లుతుంది. ఏంటా అని అడిగితే ఎవ్వరు కూడా నిజం చెప్పరు. ఒకరోజు విద్యాపతి తన భార్యకి ఎమోషనల్గా అడుగుతాడు, నేను నీలో సగం కదా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీ నాన్న రోజు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నాడు, నిజం చెప్పు అని అడగడంతో తన భార్య నిజం చెప్తుంది. మా నాన్నగారు రోజు ఆ నీలాచలం అనే పర్వతం దగ్గరికి వెళ్తారు. అక్కడ సాక్షాత్తు నీలమాధవుడు ఉంటాడు, విగ్రహ రూపంలో కాదు స్వయం రూపంలో ఉంటాడు అని భగవంతుని రూపంలో దర్శనం ఇస్తాడు. రోజు వెళ్ళి
దర్శించుకొని వస్తారు మా నాన్నగారు అని చెప్తుంది. ఇక అంతే, నేను కూడా చూడాలని పట్టుపడతాడు. విద్యాపతిని కూడా తీసుకొని వెళ్తాడు. కానీ ఒక షరతు పైన తన కళ్ళకి గంతలు కట్టి తీసుకొని వెళ్ళాడు. కానీ విద్యాపతి చాలా తెలివైన వాడు. తన వెంట ఆవాలని తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే దారి గుర్తుండడానికి ఆవాలని తన వెంట తీసుకొని వెళ్తాడు. అలా వెళ్ళి చూడగానే నీలాచలం పర్వతం వస్తుంది. అక్కడ తన మామగారు కళ్ళగంతలు తీసిన వెంటనే సాక్షాత్తు ఆ నీలమాధవుడి దర్శనం ఇస్తాడు. ఆ భగవంతుని స్వరూపం చూడగానే కొన్ని నిమిషాలు అలానే ఉండిపోతాడు విద్యాపతి. ఇక వెంటనే తన మామగారు మళ్ళీ కళ్ళకు గంతలు కడతాడు. మళ్ళీ తిరిగి వారు వెళ్ళిపోతారు. అలా కొన్ని రోజుల తర్వాత విద్యాపతి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. రాజుకి జరిగిందంతా చెప్తాడు. ఎందుకంటే విద్యాపతి ఒక కార్యం మీద వచ్చాడు కదా. రాజుకి చెప్పిన వెంటనే రాజు సైన్యాన్ని తీసుకొని ఆ గూడెం మీద దాడి చేస్తాడు. నీలాచలం పర్వతం ఎక్కడ ఉంది అని చెప్పండి అని. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా చెప్పరు. కానీ విద్యాపతి ఆ ఆవాలను వేశారు కదా, ఆ దారి వెంట వెళతారు. నీలాచలం పర్వతం దగ్గరికి వెళ్ళారు. కానీ అక్కడ ఆ భగవంతుడు దర్శనం ఇయ్యడు. ఇక్కడ ఎవ్వరూ ఉండరు. మొత్తం ఖాళీగా ఉంటుంది. ఇక రాజుకి కోపం వచ్చి గూడెం పెద్దని ఎంతో అడుగుతాడు. తాను మాత్రం ఏమీ చెప్పడు. ఇక శిక్షిస్తాడు. తన కూతుర్ని తీసుకొని జైల్లో వేస్తాడు. ఎన్ని చేసినా సరే కానీ వాళ్ళు మాత్రం నోరు విప్పరు. ఇక రాజు కూడా అలసిపోతాడు. ఎంత చేసినా సరే నాకు నీ జాడ కనబడట్లేదు అని. భగవంతుడా అని చెప్పేసి, నువ్వే నాకు దర్శనం ఇచ్చేంత వరకు అన్నపానీయాలు ఏమి ముట్టను అని చెప్పేసి అలానే పడుకుంటాడు. ఇక తన కళ్ళల్లోకి మళ్ళీ భగవంతుడు వచ్చి ఇలా చెప్పాడు, నీ పొగరు వల్లే నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. అయితే చక్రతీర్థం దగ్గర నేను ఒక దారువు రూపంలో ఉంటాను. అక్కడ తేలుతూ ఉంటాను. అయితే నన్ను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఒక మంచి శిల్పితో ఒక రూపాన్ని ఇచ్చి నన్ను ఆ గుడిలో ప్రతిష్ఠించు అని చెప్పేసి మాయమైపోతాడు. మరుసటి రోజు అక్కడికి వెళ్ళి ఆ చక్రతీర్థం దగ్గర చూస్తే ఆ దారువు ఉంటుంది. దారువు అంటే ఇక్కడ చెక్క. సో ఆ చెక్క ఉంటుంది, తేలుతూ ఉంటుంది. కానీ ఎంత లాగినా అది మాత్రం ఒడ్డుకు రాదు. అలాగే నీటి మీద తేలుతూ ఉంటుంది. ఇక ఎన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ ఆ దారువు మాత్రం బయటికి రాదు. ఇక మళ్ళీ ఆ భగవంతుడిని అడిగితే అప్పుడు చెప్తాడు, నువ్వు ఒక తప్పు చేశావు, పాపం చేశావు, ఆ గూడెం పెద్దని శిక్షించావు. ఈ రజోగుణమే నీకు దక్కకుండా చేస్తుంది అని చెప్తాడు. ఇక వెంటనే వెళ్ళి ఆ గూడెం పెద్దని క్షమాపణలు అడిగి అందరినీ క్షమించమని వేడుకొని అక్కడికి తీసుకొని వస్తాడు. అక్కడితోటి ఆ రాజు యొక్క తన రజోగుణం నాశనం అయిపోయి సత్వగుణంలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గూడెం పెద్ద వచ్చి లాగితేనే ఆ దారువు బయటికి వస్తుంది. ఇక దీన్ని తీసుకొని రాజ్యానికి వెళ్ళిపోతారు. తర్వాత ఆ దారువును మంచి శిల్పంతో మార్చాలంటే ఒక మంచి శిల్ప కావాలి. ఎంతమంది శిల్పకారులు వచ్చి చెక్కుదామని దానిపై పెడుతూ ఉంటే అసలు అది కొంచెం కూడా కదట్లేదు. అసలు శిల్పంగా మార్చడానికి ఏ శిల్పి వల్ల అవ్వట్లేదు. ఇక మళ్ళీ రాజుకి బాధ కలుగుతుంది. అప్పుడే ఒక శిల్ప తనకు తానే వస్తాడు. అక్కడున్న కొందరు ఏమంటారంటే ఈయన సాక్షాత్తు ఆ విష్ణు భగవాసుడు అని, ఇంకొంతమంది ఆయన విశ్వకర్మ అని కూడా అంటారు. అయితే ఆయన వచ్చి నేను ఈ దైవ కార్యాన్ని స్వీకరిస్తాను, కాకపోతే ఒక షరతు, నన్ను 21 రోజుల పాటు ఈ దారువుతోటి ఒక గదిలో బంధించండి, దిగ్బంధన వేసేయండి, ఎవ్వరు తెరవకూడదు, నా కార్యాన్ని ఎవరు భంగం చేయకూడదు అని చెప్పేసి షరతు పెడతాడు. అయితే రాజు కూడా అలాగే చెప్పేసి ఒక గదిలో బంధింపచేసి తన పనిని కానియమంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తుంది. అతనికి అన్నపానీయాలు ఏమీ ఉండవు. అయితే రాణికి దిగులు చెందుతుంది. రాజు యొక్క భార్య గుండీజా మహారాణి ఇలా అనుకుంటుంది, ఏమైంది, పని ఎంతవరకు వచ్చింది, ఆయన ఏమీ తినలేదు, మరణించి ఉండొచ్చేమో అని చెప్పేసి భయంతోటి ఇద్దరు వెళ్ళి తలుపులు తీస్తారు. ఇక వెంటనే ఆ శిల్పకారుడు అదృశ్యమైపోతాడు. సగం చెక్కిన శిల్పాలు మాత్రమే ఉంటాయి. ఇక రాజు భయపడుతూ ఇవి సగం చెక్కిన శిల్పాలు అని
అని ఆలోచించే లోపే పైనుంచి ఆకాశవాణి వినిపిస్తుంది. అదే సంపూర్ణ రూపం. నన్ను ఇలానే తీసుకొని వెళ్ళి ఆ గుడిలో ప్రతిష్ఠించు అని చెప్తాడు. రాజు కూడా అలాగే చేస్తాడు. ఇక చివరికి పూరి జగన్నాథ్ ఆలయం స్థాపించబడుతుంది. ఆ రాజు అనుకున్నట్లే తన పేరు ఇప్పటికీ నిలిచిపోయింది. అందులో ఉండేది మామూలు విగ్రహాలు కాదు, సాక్షాత్ భగవంతుడే. ఈ స్టోరీ ఇప్పటిది కాదు, కృతయుగం నాటిది. అప్పటి నుంచి మనకు పూరి జగన్నాథ్ ఆలయం ఉంది. రథయాత్ర కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం.